ఇలాంటి జాయింట్ పెయిన్స్ ప్రాబ్లమ్స్కి హోమియోపతి బెస్ట్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇటువంటి దీర్ఘకాలిక సమస్యలు అంటే జాయింట్ పెయిన్స్లో ఏ వెరైటీ అయినా, ఆస్టియో ఆర్థరైటిస్ అయినా, గౌటీ ఆర్థరైటిస్ అయినా, రుమటాయిడ్ లాంటి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఏవైనా సరే చాలా దీర్ఘకాలికంగా ఉంటాయి. అంటే ఏ వయసు వాళ్ళలో వచ్చినా లైఫ్ టైం ఉంటాయి. సో హోమియోపతి అనేవి శాశ్వతంగా ఎక్కువ కాలం వాడినప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ రావు. ఎందుకు అంటే హోమియోపతి మెయిన్గా ఎక్కడ వర్క్ చేస్తుంది, బాడీ యొక్క హీలింగ్ మెకానిజం, ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేస్తుంది. సో దీనివల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రాబ్లం కంప్లీట్గా నార్మల్కి రావడం. సెకండ్ థింగ్, మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది కాబట్టి ఒక పర్సన్ రిపీటెడ్గా సిక్నెస్ అవ్వడం తగ్గుతుంది. ఎగ్జాంపుల్, వెదర్ మారినప్పుడు వచ్చే కోల్డ్ కాఫ్, ఫీవర్స్ కానివ్వండి, రిపీటెడ్గా వచ్చే చిన్న చిన్న ఇష్యూస్ ఎక్కువ రోజులు హోమియోపతి వాడిన పర్సన్లో ఉండవు. మేము డే టు డే లైఫ్ ప్రాక్టీస్లో చూసే అడ్వాంటేజ్ ఇది చాలామందికి చెప్పడం జరుగుతుంది. ఎక్కువ కాలం పాటు ఏదైనా మెడికేషన్ తీసుకుంటే ఏమన్నా అడ్వాంటేజ్ ఉంది అంటే దట్ ఈస్ ద ఓన్లీ మెడిసిన్ హోమియోపతి. సో ఇప్పుడు చెప్పినట్లుగా దీర్ఘకాలికంగా ఉండే ప్రాబ్లం తగ్గడంతో పాటు మధ్యలో వచ్చే రిపీటెడ్గా సిక్నెస్ కూడా రాకుండా బాడీ యొక్క హీలింగ్ మెకానిజం అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో హోమియోపతి అనేది బెస్ట్ అని చెప్పొచ్చు అన్ని రకాల దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్కి.